ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్లో దూసుకుపోతోంది. ఇక కొత్త భామలు ఎంతమంది వస్తున్నా వారికి గట్టి పోటీ ఇస్తోంది. దక్షిణాది ఉత్తరాది చిత్రాల్లో తీరిక లేనంతగా బిజీగా గడుపుతోంది. త్వరలోనే పుష్ప 2తో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక 3 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ సినిమా మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే రెండో భాగంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పుష్ప మూవీ విశేషాలు, షూటింగ్ అనుభవాలు పంచుకుంది. అలాగే డిసెంబర్ అంటే తనకు చాలా సెంటిమెంట్ అని, తనకు లక్కీ మంత్ అని రష్మిక తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇందుకు కారణం లేకపోలేదు. రష్మిక హీరోయిన్గా యాక్ట్ చేసిన తొలి సినిమా కిరాక్ పార్టీ డిసెంబర్లోనే విడుదలైంది. ఇక ఆ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత పునీత్ రాజ్కుమార్తో నటించిన అంజనీపుత్ర, చమ్మక్ సినిమాలు డిసెంబర్లోనే వచ్చి విజయాలు సాధించాయి. ఇక పుష్ప ది రైజ్ 2021 డిసెంబర్ మంత్లో విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఇక రష్మికకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్తో కలిసి రష్మిక నటించిన యానిమల్ కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ పుష్ప 2కు కూడా కలిసి వస్తే మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఈసారి రష్మికకు డిసెంబర్ 5న విడుదలయ్యే పుష్ప 2 తనకి ఎలాంటి లక్కును తీసుకొస్తుంది అని.